హాయ్ అండి. రేపటి స్టాక్స్ చూసే ముందు ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ని అయితే మనం చూసేద్దాం. ఎగ్జాక్ట్గా ఇది మీరు చూస్తున్నారు 24,500 లెవెల్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్. అక్కడి నుంచి కూడా మనకి రీసెంట్గా మొమెంటమ్ అప్వర్డ్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది కదా ఫ్రైడే రోజు. సో ఎగ్జాక్ట్గా మీరు చూస్తే ఫ్రైడే రోజు క్లోజ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఉంది అని చెప్పాం కదా. సో అదే రెక్టాంగులర్ ప్యాటర్న్లో అది మొమెంటమ్ అయితే ప్రస్తుతానికి చేస్తూ ఉంది. ఈ రోజు కూడా 0.92% ర్యాలీ, 200 పాయింట్స్ ర్యాలీ అనేది ఈరోజు ఒక్కరోజే మార్కెట్ చేసింది. సో ఇది 25,182 లెవెల్ క్రాస్ అయింది అంటే వెరీ బుల్లిష్కి మారినట్టు. ప్రస్తుతానికి ఇంకా అదే రేంజ్లోనే ఉంది. బట్ క్యాండిల్ చూస్తే మనకి వెరీ వెరీ బుల్లిష్ మోరబోజు క్యాండిల్ అనేది ఈరోజు ఫామ్ అయింది. ఫ్రైడే రోజు అదే ఫామ్ అయింది, ఈరోజు కూడా అదే. సో ఇక్కడి నుంచి కూడా మంచి మొమెంటం ఉంటే స్టాక్స్ అన్నీ కూడా బాగా ర్యాలీ అయితే ఈరోజు కూడా చేశాయి. మనం డిస్కషన్ చేసిన కొన్ని స్టాక్స్లో మొమెంటం అని కూడా వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం డిస్కషన్ చేసుకున్న స్టాక్స్లో ఎగ్జాక్ట్గా విప్రో స్టాక్ చూడండి. విప్రో స్టాక్ కూడా ఈరోజు ర్యాలీ అయితే చేసింది. మీరు ఇక్కడ చూస్తున్నారు 2%, 1% ర్యాలీ అయితే చేసింది. బట్ హుండై అయితే మనకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. అండ్ హాల్ స్టాక్ కూడా ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. బట్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఈరోజు బుల్లిష్గా అయితే టర్న్ అయింది. సో రేపటి కోసం స్టాక్ చూసుకున్నట్టయితే ఎస్ఎఫ్ఎల్ స్టాక్. సో ఎస్ఎఫ్ఎల్ స్టాక్లో మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఇది మన వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేసినప్పుడు ఒక సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం అయితే ఇది స్టార్ట్ అయింది. సో ఎగ్జాక్ట్గా ఇది మీకు మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా మనం చేంజ్ చేసి చూసినప్పుడు మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇది ఒక సపోర్ట్ ఏరియా నుంచి మనకి మొమెంటం అయితే స్టార్ట్ అయింది. చాలా వరకు కరెక్షన్ వచ్చింది స్టాక్. కరెక్షన్ వచ్చాక మనం మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇది ఒక సపోర్ట్ నుంచి బులిష్గా టర్న్ ఓవర్ అయితే అవుతూ ఉంది. సో వన్ డే టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూసినప్పుడు ఈ సపోర్ట్ ఏరియా నుంచి మనకు మొమెంటం వస్తూ 692 అనే ఒక లెవెల్ ఏదైతే రేంజ్ ఉండిందో ఆ రేంజ్ని క్రాస్ అవుతూ క్యాండిల్ ఈరోజు అయితే క్లోజ్ అయింది. 5% ర్యాలీ అయితే చేసింది. సో ఇక్కడి నుంచి కూడా మనకి ఫస్ట్ లెవెల్ ఏదైతే మార్క్ చేసామో అది మన టార్గెట్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా 69 పాయింట్స్ టార్గెట్ అనేది మనకు అప్వర్డ్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు ఎంట్రీ తీసుకునే ముందు అనాలిసిస్ అయితే చేసుకోండి. సో ఇది ఈ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయండి. అండ్ 769 అనేది మన టార్గెట్ అయితే అవుతుంది ఈ స్టాక్లో. సో ఓన్లీ 1 టార్గెటే ఉంది. ఇది కనుక మనకి టార్గెట్ అచీవ్ అయిపోయాము, రీటెస్ట్ అయింది అంటే మళ్ళీ అబౌవ్ చాలా వరకు మనకు 1000 వరకు కనిపిస్తూ ఉంది. బట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 769 అయితే మనకి ఈ స్టాక్లో ఉంది. సో సెకండ్ స్టాక్ చూసుకున్నట్టయితే న్యూజన్ సాఫ్ట్వేర్ టెక్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్లో కూడా మీరు చూడండి ఎగ్జాక్ట్గా ఇది ఒక రేంజ్లో ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1346 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 1566 లెవెల్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఈరోజు ఇది 5% ర్యాలీ అయితే మనకు చేసింది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఈ చార్ట్ని మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే సేమ్ ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా నుంచి ఇది కూడా మొమెంటం అయితే వస్తుంది. కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ తర్వాత సపోర్ట్ నుంచి మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. సో వన్ డే టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూసినప్పుడు ఒక రేంజ్లో ఒక క్యాండిల్ రేంజ్లో స్టక్ అయి స్మాల్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఇది 1346 లెవెల్ దాటింది అంటే అక్కడి నుంచి కూడా 200 పాయింట్స్ మొమెంటం అయితే చేసే ఛాన్స్ ఉంది. బట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1346 అయితే ఉంది. ఇప్పుడు 1233 దగ్గర ఇది ప్రైజ్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా 1346 అనేది ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 1566 అనేవి మనకి సెకండ్ టార్గెట్ అయితే అవుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసి కేపీఐ టెక్నాలజీస్ లిమిటెడ్ స్టాక్. సో ఇది స్టాక్లో మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఇది కూడా ఒక సపోర్ట్ ఏరియా నుంచి మనకి మొమెంటం అయితే స్టార్ట్ అయింది. ఇది ఒక బాక్స్ ప్యాటర్న్లో ఉంది. సో ఇది బ్రేక్ అయింది అంటే మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1557 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 1789 లెవెల్స్ అనేవి చూపిస్తున్నాయి. ఈరోజు 3% ర్యాలీ అయితే చేసింది. సో ఈ బాక్స్ ప్యాటర్న్ని బ్రేక్ అయితే తప్ప ఇది అప్వర్డ్ మొమెంటం మనం ఎంట్రీ తీసుకోవడానికి లేదు. మిగతా 2 స్టాక్స్లో కూడా ఎంట్రీ తీసుకోవడానికి ఉంది. బట్ ఈ స్టాక్లో ఈ ప్యాటర్న్ని బ్రేక్ చేసి అబౌవ్ క్లోజ్ అయిందంటే మనం తీసుకోవడానికి ఉంటుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏరియా వచ్చేసి సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియా నుంచి మనకు మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది కాబట్టి కన్సాలిడేషన్ వస్తూ ఉంది. సో ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయింది ప్యాటర్న్లోంచి అంటే మనం ఎంట్రీ తీసుకోవాలి ఈ స్టాక్లో. సో ఈ 3 స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని అనాలిసిస్ చేసి ఎంట్రీ ప్లాన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.